నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెనాల్లో ముగిసిన జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులు పర్యవేక్షించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు సంఘటితమై అడ్డుకుందాం సిఐటియు ప్రజా సంఘాలు. అంతర్జాతీయ మైత్రి దినోత్సవం సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాల్లో నిర్వహించిన జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులు క్రమశిక్షణకు నిబద్ధతకు అద్దం పట్టాయని సిఆర్ మీడియా అకాడమీ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ గారి కళాక్షేత్రం వేదిక ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. సిఆర్ వీడియో అకాడమీ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాలో పలు ప్రాంతాల విలేకరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి శిక్షణ తరగతులకు విలేకరుల నుంచి విశేష స్పందన లభించింది. విలేకరు నుంచి డెస్క్ ఏం కోరుకుంటుంది, గ్రామీణ వార్తల కథనాలు, పత్రికా భాష మెలకువలు అనే అంశాలపై దేవగళ్ల రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు సోమసుందర్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ పిహెచ్వి మంగేష్ విలువైన సమాచారాన్ని విలేకరులకు అందించారు. ముగింపు ప్రెస్ అకాడమీ సభకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, చందు జనార్దన్, విద్యాధర మురళి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ తదితర నాయకులు శిక్షణ తరగతుల నిర్వహణ తీరును ప్రశంసించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ శిక్షణ తరగతుల ద్వారా పొందిన ప్రయోజనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓ గొప్ప కార్యక్రమాన్ని తెనాలి కమిటీ భాగస్వామ్యంతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెనాలి కమిటీ స్ఫూర్తితో మరెన్నో చోట్ల శిక్షణ తరగతులు కొనసాగిస్తామని రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. ప్రభుత్వాల నుంచి విలేకరులు పొందాల్సిన మౌలిక సదుపాయాలు సకాలంలో పొందలేకపోవడం విచారకరమైన సాధించేందుకు యూనియన్ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్న విలేకరులకు ప్రెస్ అకాడమీ ద్వారా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ కార్యవర్గం పర్యవేక్షించింది. జర్నలిజం వితౌట్ ఏ మోరల్ పొజిషన్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఏంటంటే ఒక మోరల్ పొజిషన్ తీసుకోకుండా, అంటే ఒక నైతిక పరమైన ఒక స్టాండ్, ఒక వైఖరి తీసుకోకుండా జర్నలిజం అనేది సాధ్యం కాదు. There is no such thing as an objective journalism. Objective journalism అనేది లేదు. మార్గరెట్ డ్యూరాస్ గారు చెప్పినట్లు సబ్జెక్టివ్ జర్నలిజం ఉంటుంది ప్రపంచంలో. ఒక నైతిక పరమైన వైఖరి తీసుకోకుండా మీరు ఏమి రిపోర్ట్ చేస్తారు, ఏమి రాస్తారు? ఆ అంతిమ ప్రయోజనం ప్రజా ప్రయోజనం మాత్రమే అయి ఉండాలి. ప్రజా ప్రయోజనం మాత్రమే మీ అంతిమ ప్రయోజనం అయినప్పుడు మీ జర్నలిజం సబ్జెక్టివ్ అవుతుంది. మీ జర్నలిజం ఒక మోరల్ పొజిషన్ తీసుకునే జర్నలిజం మాత్రమే అవుతుంది. దట్ ఈస్ జర్నలిజం. చేయడానికి కొత్త నిశ్చయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నేను జనాల్లో ఈ క్లాసెస్ నేను చైర్మన్గా పదవి స్వీకారం చేసిన తర్వాత గ్రాండ్ సక్సెస్ అయింది కాబట్టి గొప్ప విషయం. దానికి మీ అందరికీ అభినందనలు, అభివందనాలు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వారి సహకారులకి ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ యూనియన్ నాయకత్వానికి, యూనియన్ కార్యకర్తలకి, తెనాలిలో ఈ 2 రోజుల కార్యక్రమానికి ముందుగానే దీనికి భూమిక ఏర్పాటు చేసి లెగ్ వర్క్ చేసి దీన్ని సక్సెస్ చేసిన మన చందు సుబ్బారావు గారి బృందానికి, మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఖచ్చితంగా మనం చూడాల్సింది సమస్యని, పేదవాళ్ళ పక్షాన ఉండడం. వాళ్ళకి మన రాత ద్వారా, ఎవరో ఒక విలేకరి నాతో మాట్లాడినప్పుడు నా కలం ఒక ఆయుధం అన్నా అన్నాడు. కలం అన్యాయంపై ఆయుధం అను, కరెక్ట్ వర్డ్. అన్యాయంపై ఆయుధం అయి ఉండాలి మన కలం. మీరు పెన్ను పెట్టి రాసే ఒక ఆర్టికల్ ఏదైనా కావచ్చు, అది 10 మందికి వెలుగు పంచాలి. అందరు మిత్రులందరూ, నా కెనాల్లో అయితే మన మిత్రులందరూ ఫుల్ సపోర్ట్. చిన్నది పెద్దది నా దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. లేకపోతే నేను బయటకు వచ్చినప్పుడు కానీ మంచి గౌరవప్రదంగా బిహేవ్ చేస్తారు. అది చూస్తే ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఈ కమ్యూనిటీ వ్యక్తినే, నా కులం కూడా జర్నలిజమే, నా ఇజం కూడా జర్నలిజమే అనిపిస్తూ ఉంటుంది. గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను దీని ఉన్నత స్థానానికి పోవాలి మనం. నేను కూడా భవిష్యత్తులో నేనైతే నౌ ఐఎమ్ 44, నేను 50 VRS ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఒక 5-6 ఏళ్ళు ఇలా పిల్లలు అంతా బెస్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి ఆఫ్టర్ 50 ఖచ్చితంగా నేను కూడా మీలో ఒకటి జర్నలిజంలోకి వచ్చేస్తాను. ఇందులో నో డౌట్, మళ్ళీ వేరే ఏం లేదు. నిజంగా నా పెన్ను దీపం అవుతుంది. నేను బాగా రాస్తాను. నా ఆర్టికల్స్ చాలా ఉన్నాయి, రకరకాల ఆర్టికల్స్ రాశాం. ఒకటి కాదు, మాతా శిశు మరణాల మీద రీసర్వే చేశాను. నేను ఒక సర్వే చేశాను. రైతుల మీద ఒక సర్వే చేశాను. వర్షం పడకపోతే రైతు పడే ఆవేదన మీద నా కవిత ఒకటి ఉంది. నేనైతే 100% నా కళాన్ని, నా మేధస్సుని, నా బుర్రను కూడా ఎప్పుడు అవసరమైనా నేను, ఎందుకంటే
విలువలు గల వ్యక్తిత్వంతో విలువలు పంచాలి. ఒక బాధ్యత గల విలేకరులుగా ఈ సమాజంలో ఒక హెల్దీ వాతావరణంలో ఒత్తిళ్ళన్నీ తట్టుకొని మనం బాధ్యతగా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాంట్లో అనుభవజ్ఞైనటువంటి సీనియర్ జర్నలిస్టులచే ఇలాంటి తరగతులు నిర్వహించడం అనేది ఇవాళ చాలా అవసరం. ఇవాళ ఒక వార్తగా రాసే పరిస్థితి ఇవాళ సమాజంలో లేదు అన్నది వాస్తవం. వాస్తవానికి దగ్గరగా మనం వార్తను తీసుకెళ్లే పరిస్థితుల్లో మనం ఉన్నామో ఇవాళ విలేకరు అనే వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి మన సమాజంలో చూస్తున్నాం. ఈ వృత్తి అనేది, ఈ బాధ్యత అనేది కత్తి మీద సాములాగా. ఎందుకంటే ఒక విలేకరు అంటే ఆర్థికంగా మన కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మన కుటుంబం జరుగుబాటు లేకపోయినా సమాజం బాగుండాలి, సమాజం ఒక మంచి వాతావరణంలో వెళ్ళాలి అనే దాంట్లో అనుక్షణం ఒక మంచి వార్త కోసం మన వల్ల ఈరోజు ఏమైనా ఈ సమాజానికి మంచి జరిగిందా, అవినీతిని అరికెట్టే దాంట్లో మనం ఏదైనా చేయగలుగుతున్నామా అనేటటువంటి తపనతో మీరు పడే తపన నిజంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి చేతు చూస్తే ఏ సమంతగా లేదనేది వాళ్ళు వాస్తవంగా చెప్పుకోవాలా. ఎందుకంటే ఇలా ప్రజాసేవకే బానిసైపోయి ఇవాళ సమాజంలో ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఈ విలేకరుల సోదరులకి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన ఆలపాటి సురేష్ గారి సారథ్యంలో మనందరికీ న్యాయం జరిగే రోజులు వస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మనోభావాలు, మీ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మేము అనుకున్న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయని భావించే నమ్మకంతో ఈ నెల 30-31వ తేదీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో మళ్ళీ ప్రెస్ అకాడమీ మాధ్యమంలో శిక్షణా తరగతుల ఏర్పాటుకి డెసిషన్ తీసుకున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే జర్నలిస్టులకి మనం శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ మన మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధరాజు రాధాకృష్ణ గారు రాసిన భాష మీద ఈనాడు జర్నలిజం స్కూలు 1980 దశకంలో రాసిన పుస్తకంలో మెలకులే నేను జర్నలిస్ట్ కావడానికి ఉపయోగపడ్డాయి. ఈ రోజు కూడా నేను మీరు ఓపిక చేసి చదవండి, 8 చదవండి, ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ తర్వాత అందులో పదజాలం మనకు చాలా బాగా ఉపయోగం. కష్టం అనిపిస్తుంది, చాలా బాగా ఉపయోగం. టీవీ మీడియా వాళ్ళకు కూడా చాలా ఈజీ అనుకుంటున్నారు. టీవీ మీడియా వాళ్ళు సమాజం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది ఛానల్స్. సమాజానికి మనం జర్నలిస్ట్గా న్యాయం చేయాలి, అన్యాయంగా చేయకూడదు. ఒక వార్త మిస్ అయినా తప్పులేదు, ఇంకోసారి స్కోర్ చేసుకుంటాం. తప్పుడు వార్తను సమాజానికి అందిస్తే మనం జర్నలిజంలోకి వచ్చింది డబ్బు కోసం కాదు, కానీ మేము సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయాలి, సమాజానికి సేవ చేస్తూ సమాజం చేత గౌరవించబడాలి అన్న లక్ష్యంతో ఆ దుష్టతోటి వచ్చాం కాబట్టి డబ్బులు ప్రాతిపదిక కాకుండా పనిచేస్తాం. ఆలపాటి సురేష్ గారు చైర్మన్గా ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతుల్లో ఏపీడబ్ల్యూజే భాగస్వామ్యంతో ఎటువంటి క్లాసులు నిర్వహించారు, ఏ విధంగా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఎవరైనా శిక్షణ తరగతి నిర్వహిస్తే 200 మంది 300 మంది ఎంతమంది వచ్చినా రావచ్చు అనే పరిస్థితికి పిలుపునిస్తూ ఉంటారు. కానీ ఆలపాటి సురేష్ గారు కానీ సుబ్బారావు గారు కానీ నిబద్ధతతో మాకు 50 మంది చాలు లేదా 70 మంది చాలు, వీరికి మన వారికి మంచి నైపుణ్యంతో కలిగిన శిక్షణ అకాడమీ నుంచి ఇవ్వాలి, సంఘ బాధ్యులు దీనికి బాధ్యత తీసుకున్నప్పుడు సరైన విధానంతో పోవాలనే ఒక నిబద్ధతతో కూడిన నాయకత్వం ఆ విధమైన ఆలోచన చేస్తుంది. అది ఏపీడబ్ల్యూజే నాయకత్వానికి ముఖ్యమైన లక్ష్యం, అది లక్షణం కూడా. ఈ విధానంలో ఏపీడబ్ల్యూజే గత 68 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్న సంస్థ ఏపీడబ్ల్యూజే. అందులో గుంటూరు జిల్లా కమిటీ, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీలో కానీ ఐజేయు జాతీయ స్థాయిలో కానీ ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన గుంటూరు జిల్లా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ప్రతి కార్యక్రమంలో నిబద్ధతతో పనిచేస్తూ ఆ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకెళ్లే జిల్లా ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా. మరొకసారి ఏపీడబ్ల్యూజే గుంటూరు జిల్లా కమిటీ నాయకత్వానికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా గ్రామీణ విలేకరులని ఒక శక్తివంతమైనటువంటి విలేకరులుగా తయారు చేయటానికి
యథార్థ వార్తలను, సత్కరమైనటువంటి వార్తలను, సత్య వార్తలను సమాజానికి అందించేందుకు కార్యోన్ముఖులను చేయడానికి సురేష్ కుమార్ గారికి ఈ దోహదపడుతుందని చెప్పేసి వారు ఆ విధంగా చేసేటువంటి కృషిలో రాష్ట్రంలో వారికి ఏపీయూడబ్ల్యూజే అన్ని జిల్లాలలోనూ అన్ని పట్టణాలలోనూ వారు కోరుకున్నటువంటి సహకారాన్ని మేము అందిస్తామని చెప్పేసి బలంగా ముద్ర వేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే గుత్తేదారు అనే పదం కరెక్టా కాదనేటప్పటికి ఇవాళ కాంట్రాక్ట్ కూడా వాడటం అనేది అందరికీ అర్థం అవుతుంది, సరళమైన భాషలోకి మారిపోయింది. కానీ పదే రాసేటప్పటికి ఎప్పటికైనా ఆ పదం మామూలుగా రాయొచ్చేమో. ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు సార్, ఇప్పుడు గుత్తేదారు అని రాస్తున్నారు, కాకపోతే దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. మనకి ఇంకా అలవాటు అవ్వలేదు, కంగారు పడుతుంది. సామాన్య ప్రజల బ్రతుకులకు భారమవుతున్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకుందామని సిఐటియు పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సదస్సుకు సిఐటియు జిల్లా కార్యదర్శి కేబీ ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలు అడుగడుగునా కష్టాలు ఎదుర్కొంటున్నారని, స్మార్ట్ మీటర్ ద్వారా అడ్డగోలుగా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారని, వారాల తరబడి పవర్ సప్లై పునరుద్ధరణకు నోచుకోవడం లేదని చెప్పారు. స్మార్ట్ మీటర్లు మరమ్మతు చేసే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు లేనందున ప్రజలు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంత పొదుపుగా విద్యుత్ వాడుకుంటున్నా బిల్లుల మోతగా వస్తున్నాయని వివరించారు. వేలకు వేలు అధికంగా బిల్లులు వస్తున్నాయని, ప్రజలు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. స్మార్ట్ మీటర్లో 2 రకాలున్నాయన్నారు. ఇంటి అవసరాలకు బిగించిన మీటర్ కు పవర్ సప్లై ఆపివేయొచ్చు, తిరిగి ఇవ్వొచ్చని, దీని ద్వారా ప్రతి గంటకు ఎన్ని యూనిట్లు వాడుకున్నది తెలుస్తుందని, రాబోయే రోజుల్లో అత్యవసరాలకు వాడుకున్న యూనిట్స్ కు అదనపు ఛార్జీలు వసూలు చేయడం కోసమే అన్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు జీవితాంతం భరించాలని చెప్పారు. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణల వల్ల ఈ దుష్ఫలితం మనం అనుభవిస్తున్నామని చెప్పారు. జిల్లా రైతు సంఘం నాయకులు ఎం శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీ పక్కన పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రైతులకు కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉచిత విద్యుత్ నిలిపేస్తారన్నారు. జేవీవీ నాయకులు అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాటాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, పోస్టల్ విశ్రాంత ఉద్యోగుల యూనియన్ నాయకులు పి జోనేష్, కె లక్ష్మణరావు, ఎం ఉమా మహేశ్వరరావు, సిపిఐఎంఎల్ నాయకులు జి సుబ్బారావు, డాల్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జి వెంకట సుబ్బయ్య, జి రవీంద్ర, ఎస్ సుబ్రహ్మణ్యం, కె శివశంకర్రావు, కె దుర్గా ప్రసాద్, కటకం సాంబశివరావు, మహిళా సంఘం నాయకురాలు రాజలక్ష్మి, వై ఈశ్వరి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన కొన్ని చోట్ల ప్రజలు తెలియక వాళ్ళకేదో మేలు జరగబోతుందేనో, లేక అసలు మనకెందుకు లేమని చెప్పేసి వాళ్ళు నిమ్మకుంటం వలన బిగించినటువంటి మీటర్లో సకాలానికి బిల్లు కట్టలేనందువలన ఇవాళ విశాఖపట్నం జిల్లాలో కొన్ని చోట్ల ఆగిపోయింది. వారం రోజులు 10 రోజులు గడిచినా కూడా ఈ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు డీఈల దగ్గరికి వెళ్తే దానికి సంబంధించి టెక్నీషియన్లు మా దగ్గర లేరు, వాళ్ళు రావాలా, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తేనే. అంటే ఇప్పుడు ఆ ఇళ్లలో కరెంట్ ఆగిపోయిందండి. ఎప్పుడు వస్తుందో కరెంటు తెలియనటువంటి పరిస్థితి. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇక రెండో అంశం, ఈ విద్యుత్ మీటర్లు పెట్టిన తర్వాత అంతకుముందు వచ్చినటువంటి బిల్లులు, ఉదాహరణకు ఒకళ్ళకి 500, 1000 లోపే వస్తూ ఉంటే ఈ మీటర్ బిగించిన తర్వాత 2000, 3000, 4000 కొన్ని రెట్లు అదనంగా బిల్లు వస్తూ ఉంది. ఈ బిల్లు ఎందుకు వస్తూ ఉంది, ఏమిటి ఇంత బిల్లు ఎందుకు వచ్చింది, మేము కట్టలేము అని చెప్పేసి అంటే కట్టి రండి, తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ప్రజల మీద విపరీతమైన భారం పడుతూ ఉంది. వెంటనే దీన్ని ఆపాలా, ఆపకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. అంటే ప్రజల మీద రకరకాల భారాలు వేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఎన్నికలకు ముందు ₹1 కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచము. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి కంపెనీతో కుమ్మక్కై విశ్వేశ్వరరెడ్డి జగన్ బినామీ వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క డబ్బుని దోచి పెడుతున్నాడు అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇవాళ అదే షిరిడి కంపెనీకి, విశ్వేశ్వరరెడ్డి కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడంలో ఆంతర్యం ఏమిటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని ఆనాడు జగన్ గారు అమలు చేశారు. ఇప్పుడు బాబు గారు, పవన్ గారు కూడా దీన్ని అమలు చేస్తున్నారు. అందుకనే ప్రజా సంఘాలు మాకున్న శక్తి మేరకి ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రజలకి చెప్పి రేపు 5, 6, 7 తారీఖులో సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాల ద్వారా అందజేయాలని కూడా మేము ప్రజల్ని వినియోగదారులను కోరుకున్నాం. విద్యుత్ ఛార్జీలు 20% పెంచిన సందర్భంగా పెద్ద ఉద్యమం జరపడం,
దాని మీద బషీర్బాగ్ కాల్పులు జరగటం ఇవన్నీ ప్రజలందరికీ గుర్తుంది. తిరిగి అదే పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ రెండు కూడాను ఒకే బాటలో ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ, ఇంకా రాబోయే కాలంలో చేయాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల ఛార్జీలు మొదలు కానీ, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడాను ఈ విద్యుత్ సంస్కరణ వల్ల, అదానీ మీటర్ల వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలందరికీ డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఇంటింటికి తిరిగి వాళ్ళకి తెలియజేయటం, ధర్నాలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. వాటన్నిటిలో కూడాను జనవిజ్ఞాన వేదిక తన పూర్తి మద్దతును తెలియజేస్తూ కళాశాల మధుర స్మృతులను విశ్రాంత జీవితంలో పరస్పరం పంచుకునేందుకు అంతర్జాతీయ మైత్రి దినోత్సవ ఆదివారం వారంతా డిగ్రీ పూర్తి చేసిన విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియాన్ని వేదిక చేసుకున్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 1979 నుంచి 82 వరకు బీకాం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశ్రాంతి జీవనాన్ని గడుపుతున్న వృద్ధులు నేడు బాల స్మృతులతో సందడి చేశారు. నాటి కళాశాల రోజులను మరపురాని సంగతులను గుర్తు చేసుకుని మురిసిపోయారు. 43 సంవత్సరాల తర్వాత వారందరికీ డిగ్రీ పట్టా ఇచ్చిన కళాశాలే వేదిక కావటం ఓ మధురానుభూతిని పంచిందనే భావన వారి వదనాల్లో తొంగి చూసిందని చెప్పాలి. కళాశాల పట్టాతో జీవన గమనం ఎలా మార్చుకున్నారు, ఏ రంగంలో స్థిరపడ్డారు, కుటుంబ బంధాలు, అనుబంధాలు పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు యువకులుగా కాలేజీ చదువుల్లో వారి జ్ఞాపకాలను ఆవిష్కరించుకున్నారు. కళాశాలలో విద్యలో రాణింపుకు పాఠాలు బోధించిన అధ్యాపకులు నన్నపనేని ముకుందరావు, కోడూరి మల్లికార్జునరావు, అల్లం సత్యనారాయణ, జానకి రామయ్య, అమరనేని శివప్రసాద్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. కళాశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ 43 ఏళ్ల తరువాత డిగ్రీ చదివిన కళాశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని, 1951లో స్థాపించిన కళాశాల వచ్చే సంవత్సరం 75 సంవత్సరాలు నిండుతాయని, పూర్వ విద్యార్థుల సభలో పాల్గొని కళాశాల రుణం తీర్చుకోవాలన్నారు. దాదాపు 150 మంది పూర్వ విద్యార్థులు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విదేశాల్లో స్థిరపడిన వారు సైతం పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సాయి లక్కరాజు నిర్వహించారు. శ్రీకాంత్ స్వాగతం పలుకుగా, కెనడి వందన సమర్పణ చేశారు. ఈ రోజున 79-82 బీకాం ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు అందరం కూడా 43 ఏళ్ల తర్వాత కలిసాము. ఈ పాత జ్ఞాపకాలని, తీపి గుర్తుల్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఈ గ్రూపుని శ్రీకాంత్ క్రియేట్ చేస్తే నేను ఈ స్థానికంగా ఉండి అందరి మిత్రుల్ని కలపడం జరిగింది. ఇది చాలా మంచి రోజు. అంతర్జాతీయ మైత్రి దినోత్సవం కలవడం అనేది గొప్ప విషయం. చదువులు స్టార్ట్ చేశాము అదే కాలేజీలో 43 సంవత్సరాల తర్వాత. రిటైర్మెంట్ కూడా అయిన తర్వాత ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి వచ్చినటువంటి మా లెక్చరర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. సహ విద్యార్థులందరూ కూడా ఫ్యామిలీలతో హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఇది ఇలాగే కొనసాగిస్తాము, మళ్ళీ మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాము. ఈరోజు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 79 to 82 బీకామ్ స్టూడెంట్స్ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మేము అందరం కలిసాము. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది మా అందరికీ. ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల డివిజన్ స్థాయి సమావేశం చెంచుపేట ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించినట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజ్ పేర్కొన్నారు. ఆదివారం తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిన్నెర నాగరాజ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు తెనాలి డివిజన్ సమావేశం ఈ నెల 6న పట్టణంలో చెంచుపేట ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య డివిజన్ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని కిన్నెర నాగరాజు, తెనాలి డివిజన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావులు తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంతాల నుంచి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు, మాదిగ సంఘీయులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో మాదిగ జాతి హక్కుల సాధనకు జాతిని మరో ఉద్యమానికి సిద్ధం చేయాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి మాదిగ జాతి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎటుకూరి విజయ్ కుమార్, దున్న రాబర్ట్, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ చిలువురు నాగరాజు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నలుకుర్తి కోటేశ్వరరావు, జిల్లా నాయకులు కుమరాల శ్రీనివాసరావు, కొల్లూరు బాబు, మోత్కూరి శ్రీను, చింతలపూడి జగన్, కార్మూరు సురేష్, బీసీ నాయకులు పేరం విష్ణు, నున్న బుజ్జి, కోడూరు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖున జరగబోయే ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా తెనాలి పట్టణంలో ఎస్ఆర్కే కళ్యాణ మండపం స్విమ్మింగ్ పూల్లో జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, దీనిలో ముఖ్య అతిథిగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారు కూడా హాజరవడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. రేపు 6వ తారీఖు జరగబోయే తెనాలి డివిజన్
సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు, మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మాది రిజర్వేషన్ పోరాట సమితిని బలోపేతం చేయడం కోసం రేపు 6వ తారీఖుని భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం జరగబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో గుంటూరు జిల్లా మరియు డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, మాదిగ విద్యార్థులు, మాదిగ ఉపకులాలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియపరుస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సంఘీయ పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఈ నెల 10న నిర్వహించనున్నట్లు కార్యవర్గ ముఖ్యులు పేర్కొన్నారు. స్థానిక నాజరుపేటలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి వివరాలు వెల్లడించారు. తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు నాజరుపేట అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతీ నృసింహ సదన భవనంలో బ్రాహ్మణ పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోను పరిసర గ్రామాల్లో ఉన్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 1 నుంచి పీజీ వరకు చదివే ప్రతి ఒక్కరికి ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. దాతల సహాయ సహకారాలతో సమాఖ్య ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా నిర్వహించే బుక్స్ పంపిణీ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సహకరిస్తున్న నర్సరావుపేటకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారవేత్త కాశీనాథుని సుబ్రహ్మణ్య శాస్త్రిని సన్మానించడం జరుగుతుందన్నారు. అవసరం ఉన్న విద్యార్థులు 8వ తేదీలోగా నోట్బుక్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమాఖ్య భవనంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, కోశాధికారి తిరుమలరావు, ఉపాధ్యక్షులు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం, ఎం శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి టి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు కుందేటి ఉదయ నరసింహమూర్తి, అబ్రాజు ఉదయ్ శంకర్, వలివేటి హర్ష వెంకట, గౌరవ సలహాదారు పొడుగుపాటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 3 గంటల నుండి బ్రాహ్మణ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గారు మరియు నర్సరావుపేట వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త కాశీనాథుని సుబ్రహ్మణ్య శర్మ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. కనుక బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ వారి పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడం ద్వారా పుస్తకాలు తీసుకొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు విద్యాశంకర భారతీ నృసింహ సదనం నందు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు దరఖాస్తులు ఇవ్వబడతాయి, దరఖాస్తులు తీసుకొనబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ తెలియపరుస్తున్నాం. నోట్బుక్స్ పుస్తకములు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాయంత్రం 3 గంటలకి అందరూ వచ్చి ఈ యొక్క పుస్తక పంపిణీ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆఫీసు నందు అప్లికేషన్ ఫారములు ఇచ్చుట తీసుకొనుట జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కూడా ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము. నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమము 2వ సంవత్సరం చేస్తున్నాము మాద పాఠశాలలో. సో విద్యార్థులు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆకలిగొన్న వారికి ఆహారం పంచడంలో ఉన్న ఆనందం మరే దానంలో లభించదని, ఇక చాలు అనిపించే దానం అన్నదానమేనని సాయి సేవా సమితి ఆ దిశగా చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మెయిన్ రోడ్ లోని తారా కలెక్షన్స్ షాప్ ఎదుట ఆదివారం సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నప్రసాద పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి సేవా సమితి కార్యవర్గం తమ సేవా నిరతిని చాటుతూ గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమ సేవలు విపి చందన కన్వీనర్ గా నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నితిన్ చందన, పి శ్రీనివాస్, ఎం పూర్ణ పూజ, నందకిషోర్, మురళి, పావని పాల్గొన్నారు. మరి అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేది సామెత ఎప్పుడు మనం వినేదే. ఏ మనిషికైనా మనం ఏమి ఇచ్చైనా వాళ్ళని మెప్పించలేము, కానీ అన్నం పెట్టి మాత్రం చాలు అనిపించవచ్చు. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన
సాయి సేవా సమితి చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు. మరి ఇక్కడ సుమారుగా ప్రతి నెల మొదటి ఆదివారం 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తున్నారని చెప్పారు. అలాగే పేద విద్యార్థులను చదివించడం, అట్లాగే వృద్ధాశ్రమాన్ని ఒకటి సుమారు 8 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఒక 14 సంవత్సరాలుగా మన తెనాల్లో ఇట్లా సేవా సమితి ఈ విపి చందన గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు మన వాళ్ళు. ఎంత ముదావహం. మరి ముఖ్యంగా పేద ప్రజల కోసం ఇట్లా సర్వీస్ చేయడం వారిని నేను ఎంతో గొప్పగా ఇన్స్పిరేషన్గా చూస్తున్నాను. వారిని అభినందిస్తున్నా. సాయినాథుని ఆశీస్సులతో ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. పేదవాళ్ళని అట్లాగే షిరిడి కూడా తీసుకెళ్తామని చెప్పారు. మరి ఆ దేవుడు వీళ్ళకి ఇంకా మనోబలాన్ని, ఆర్థిక బలాన్ని అన్నీ అందించి ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా పెంచి పేద ప్రజలకి వారి కడుపు నింపే ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సాయి సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరము మేము నవంబర్లో సమితి మెంబర్లు అందరూ కూడా షిరిడి వెళ్తుంటాము. శ్రీ విపి చందన గారే తీసుకెళ్తుంటాడు. అట్లాగే ఇక్కడ మాకు వృద్ధాశ్రమం ఒకటి ఉంది, దాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాము. మొత్తం మాదే ఖర్చులతో మేమే 25 మంది నుంచి 40 మంది దాకా ఉన్నారు. మొత్తం మేమే చూస్తుంటాము, మేమే మెయింటైన్ చేస్తాము. అట్లాగే నెలకు ఒకసారి వాళ్ళకి మెడికల్ క్యాంప్ లాగా ఏర్పాటు చేస్తాము. పేద విద్యార్థులు ఎవరైతే చదువుకోలేరు అనుకుంటారో వాళ్ళకి ఒక 5గురికి 6గురికి మేమే అంతా కార్యక్రమం చూసుకుని వాళ్ళకి చదువు కూడా చెప్పిస్తున్నాం. షిరిడి వెళ్ళలేము, షిరిడి చూడాలనుకునే వాళ్ళు షిరిడి వెళ్ళలేము అనుకుంటే మాతో పాటు ఒక 5గురిని తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మా కన్వీనర్ విపి చందన గారే అంతా ఆయనే చూసుకుంటున్నాడండి. పలు సామాజిక సేవా రంగాల్లో నిర్విరామంగా ముందుకు సాగుతున్న పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆధ్యాత్మిక రంగం వైపుకు అడుగులు వేస్తూ కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అన్నారు. తెనాలి గంగానంపేటలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ హాల్లో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చాతుర్మాస దీక్షల ఉత్సవాల్లో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తనీర్ శ్రీనివాస్ బాబు, ముద్దా భక్తులు రమణయ్య తదితర భక్తులు పాల్గొన్నారు. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు విశేషంగా అమ్మవారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 17వ తారీఖు కుంచవర గ్రామము, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా అమ్మవారి ఊరేగింపు, అమ్మవారి యొక్క నగర సంకీర్తన గ్రామోత్సవాలు జరుగుతాయి. 18, 19, 20 తారీఖుల్లో త్రయాహిక దీక్షగా వారాహి ప్రతిష్టా మహోత్సవాల్ని ప్రారంభం చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా 20వ తారీఖు ఉదయం పూట అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. యొక్క కష్ట దుఃఖ నష్టాలన్నిటికీ మార్గదర్శనం వారాహీదేవి. అటువంటి వారాహి అమ్మవారు సప్తమాతృకుల్లో ఒక ఆవిడ. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇలాంటి ప్రతిష్టా మహోత్సవం ఒకసారి జరుగుతుంది జీవితంలో, ఎక్కడైనా మరలా జరగదు. చక్కగా మీరు అందరూ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొనండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. 28/2025 తారీఖున పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మవారి వారాహి అమ్మవారి విగ్రహము, కళ్యాణ మండపము, గ్రౌండ్ ఫ్లోరు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కలవు. 17/8/2025 నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొంచెవరం గ్రామంలో శ్రీనివాస్ బాబు గారి చేత స్థాపించబడిన ట్రస్ట్ నందు సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జేఎస్ ఫిట్నెస్ జిమ్ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని నిర్వాహకులు ఆదివారం పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జేఎస్ ఫిట్నెస్ జిమ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం జిమ్ ప్రాంగణంలో 3 విభాగాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా విజేతలైన వారికి జిమ్ ద్వారా మెరుగైన శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 3 విభాగాల ద్వారా నిర్వహించే పోటీలకు అందించే బహుమతుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులతో పాటుగా పోటీదారులు పాల్గొన్నారు. జేఎస్ ఫిట్నెస్ నుంచి మేము చెప్పేది ఏంటంటే క్రీడాకారులకి ఒక బెస్ట్ ఎక్విప్మెంట్తో బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈ జిమ్ నేను పెట్టాను. ఈ జిమ్ పెట్టడానికి లో ప్రైస్ పెట్టి నేను ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని
అనుకున్నాను. ఒక ఫిట్నెసే కాకుండా తైక్వాండో కూడా జరుగుతుంది. నేను తైక్వాండోలో థర్డ్ అండ్ బ్లాక్ బెల్ట్ తీసుకుని నేను నేషనల్ రెఫరీగా నేషనల్ మెడల్స్కి ఇది ఆగస్టు 7th నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ ఆగస్టు 7th ఫస్ట్ యాన్యువల్ సందర్భంగా ఈ కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నాం. నిబద్ధత గల ఉపాధ్యాయునిగా విద్యార్థులకు విద్యా సేవలు అందించడమే కాకుండా బాధ్యత గల సంఘ నాయకునిగా సంఘ పురోభివృద్ధికి తమదైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి అంబరీషుడు మాస్టర్ అని పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో అంబరీషుడు మాస్టర్ గొప్పతనాన్ని కొనియాడారు. తెనాలి గంగానంపేటలోని రాధా మాధవ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎస్టీయూ ఏపీ తెనాలి శాఖ ఏరియా కార్యదర్శి డివి సుబ్బారావు ఆధ్వర్యంలో కోగంటి శివయ్య స్కూల్ నుంచి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన యనకపల్లి అంబరీషుడు వీడ్కోలు అభినందన సభ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ, విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎస్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ జోసెఫ్ సుధీర్ బాబు, డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు తదితర ఎస్టీయూ నాయకులు అంబరీషుడు దంపతులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయునిగా విద్యార్థుల వికాసానికి అందించిన సేవలను, ఉపాధ్యాయ సంఘ పురోభివృద్ధికి అందించిన తోడ్పాటును వక్తలు తమ ప్రసంగాల్లో వ్యక్తం చేస్తూ విశ్రాంత జీవితం సమాజ ప్రయోజనానికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కె కోటేశ్వరరావు, పెదబాబు, మానసారెడ్డి తదితర ఎస్టీయూ ఉద్యోగ సంఘ మిత్రులు పాల్గొన్నారు. రిటైర్ అయినా ఇంకా సర్వీసులు కొనసాగిస్తామని చెప్పి పిల్లలకు పాఠాలు చెప్పడానికి పాఠశాలకు వస్తున్నందుకు మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్ జీవితం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ అంబరీషుడు మాస్టర్ మేడం గారికి ఇప్పుడు దాకా టైం కేటాయించుండ్రు. ఉన్న టైంలో 50% మేడం గారికి కేటాయించండి, 10% మీకు కేటాయించుకోండి, మిగిలింది ఎక్కడ కేటాయించేసేయండి. స్కిల్స్ ని ఆ డాక్టర్కి ఆ విద్యార్థికి ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి ఆ స్కిల్స్ ని భవిష్యత్తులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మరి కిడ్నీ పాడైపోయినటువంటి పేషెంట్ కి చేయొచ్చు. అదే డాక్టరు కిడ్నీల వ్యాపారం కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు కిడ్నీ పాడైపోయినటువంటి వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ ని వాళ్ళు తప్ప నుంచి వ్యాపారం చేయాలి అనేటువంటి నాలెడ్జ్ ఇవ్వకూడదు. అది ఉపాధ్యాయుడు చేస్తాడు. ఏఐ అనేటువంటిది కానీ టెక్నాలజీ కానీ చేయదు అనేటువంటి అంశాన్ని ఈ రోజు పాలకులు గుర్తిరిగితే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం. సమాజంలో మన యొక్క కర్తవ్యం ఏం చేయాలి అని చెప్పి వారి యొక్క పుత్రరత్నాన్ని, అదేవిధంగా కుమార్తెని సంఘానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన మా ఎస్టీయూ సీనియర్ నాయకులు అంబరీషుడి గారికి రాష్ట్ర సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ, ఏ ఉపాధ్యాయుడు కూడా తన యొక్క ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం చేయకుండా చక్కగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడే అటువంటి బ్లెస్డ్ ఫ్యామిలీస్ మనం అందరం కూడా పొందుతామని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, సోషల్ స్టడీస్ లో మంచి ఉపాధ్యాయుడిగా మరి రాణించి 100% రిజల్ట్స్ తీసుకురావడంలో తన బాధ్యతను నిర్వర్తించాడు. రెండోది, సమాజంలో మరి ఒక ఉపాధ్యాయ ఉద్యోగ నేతగా, ఎస్టీయూ ఉపాధ్యాయ నేతగా ఉపాధ్యాయులు మన్నలు పొందారు. ఏ సమస్య వచ్చినా అంబరీషుడి గారిని కనుక మేము కన్సల్ట్ అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనే దానిలో ఆయన కృతకృత్యులయ్యారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య సంస్మరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ బుల్లయ్య ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీకి తీరం లోటని అన్నారు. తెనాలి కొత్తపేటలోని తన కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బుల్లయ్య కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవను గుర్తు చేసుకుని బుల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన జిల్లాకు అడిగినప్పుడు కూడా మన ప్రతి మీటింగ్లో కూడా ఆయన ప్రకంతో ఉంటారు. అలాంటి బుల్లయ్య గారు ఇక లేరు అనేటువంటి వార్తని మేము దిగమింగలేకుండా ఉన్నాం. 1949 అంటే దగ్గర 76 సంవత్సరాలు నిండిపోయి 77 సంవత్సరాలు నడుస్తున్నారు. అయినా కానీ వయసు ఉన్నట్టుగా ఎప్పుడూ తెలిసేది కాదు. చాలా చురుగ్గా వచ్చేవాడు. మాకు ఏ మీటింగ్ ఉన్నా కానీ మన ఫలానా రోజు మీటింగ్ బుల్లయ్య అని చెప్తే దేనికి మిస్ అవ్వకుండా వచ్చేవాడు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఉదయంతో ఆయనకి నివాళులర్పిస్తుంది. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ఆయన నాటకాలంటే పద్యాలు పాడటంలో నెంబర్ 1 దిట్ట. ఆ పద్యాలు వింటుంటే చాలు అనుకునే విధానం అయింది.
ఆ పద్యాలు మామూలుగా అనువరించుడు, పాడుతూ ఉంటాడు పద్యాలు. ఆయన అందరితో నన్ను బాగా ఒక ఫ్రెండ్లీగా, ఆయన 76 అయినా 30 ఏళ్ళు కుర్రోళ్ళలాగా పరిగెత్తుతుంటాడు. అంత యంగర్. ఆ యంగర్ని మేము కోల్పోయినందుకు మా కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరంగా ఉన్నదని కోరుకుంటున్నాం. జార్ఖండ్కు చెందిన ఒక వ్యక్తి గత నెల 31వ తేదీన తెనాలి రైల్వే ట్రాక్పై మృతి చెందిన నేపథ్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి సభ్యులు ఆ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మరోమారు తమ సహృదయం చాటుకున్నారు. ఈ సందర్భంగా శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను మీడియాతో మాట్లాడుతూ గత నెల 31వ తేదీన జార్ఖండ్కి చెందిన వ్యక్తి రైల్వే ట్రాక్పై మృతి చెందిన క్రమంలో మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చిలో ఉంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని, వారు కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టిన క్రమంలో రైల్వే పోలీసులు వీఆర్ఓ కోరిన మీదట అనాథ శవ ఖనన సంస్కార కార్యక్రమాన్ని తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం గురుబ్రహ్మం, మల్లెల వాసు, నరేంద్ర స్వామి సహకరించారని శ్రీను మీడియాకు వివరించారు. ఒక అతను మరి సుమారుగా ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి వారు జార్ఖండ్ నుంచి మద్రాసులో మీరు టాపీ పని పనిలో చేసుకుంటూ ఉంటారంట. మద్రాసు వెళ్తాను మరి రావటం మరి అట్లా మరి ట్రైన్ కింద పడి ఇలా చనిపోయారని చెప్పేసి పోలీస్ శాఖ వారు మరి వారికి వాళ్ళ విచారణలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువులను కూడా మరి జార్ఖండ్ నుంచి వాళ్ళు పిలిపించారు. వారు వచ్చి వారు చూసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇతను మావారే, మా బ్రదర్ అని చెప్పారు కొంతమంది. మరి వీళ్ళని చూసుకొని ఆ పోలీసు వారు మరి వీఆర్ఓ వారి సహాయ సహకారంతో మరి మన బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం వారి సహాయ సహకారంతో మరి ఇక్కడ ఈ రోజున మరి భూస్థాపితం చేయడం జరిగింది. మరి వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క కుటుంబమైన ఆశీస్సులు ఉన్నాయని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకోండి. మన తెనాలి రైల్వే స్టేషన్లో గత 31 జూలై తారీఖున ఒక గురుదేవ్ సర్దార్ గారని చనిపోవడం జరిగింది. రైలు గుద్దుకుంటం వల్ల ఆయన సూసైడ్ అటెంప్ట్ లాగా చేసి ఉన్నారు. కావున వారి తాలూకు విచారణ చేయగా వాళ్ళు జార్ఖండ్ రాష్ట్రం సంబంధించి వాళ్ళు అయి ఉన్నారు. ఇక్కడ మన శ్మశాన వాటికలో వాళ్ళని ఖననం చేసి సేవా సమితి వాళ్ళు ఎంతో ఉదారతను చాటుకున్నారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ ద్వారా వారు మాకు తెలియజేస్తున్నారు. జార్ఖండ్కి చెందిన వ్యక్తిగా గుర్తించి వారు పోలీసు వారు ఈఆర్ఓ వారికి తెలియజేయగా వారు మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ భక్త బృందానికి తెలియజేయగా మేము ఈరోజు బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తీసుకొచ్చి ఉచితంగా ఈ మహాప్రస్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. తెనాల్లో ముగిసిన జిల్లా విలేకరుల పునశ్చరణ తరగతులు పర్యవేక్షించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు సంఘటితమై అడ్డుకుందాం సిఐటియు ప్రజా సంఘాలు. అంతర్జాతీయ మైత్రి దినోత్సవం సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో అలరించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇవి నటి హెచ్సిబి న్యూస్. నమస్తే.